నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం మెయిన్. నోటిఫికేషన్స్ పోస్ట్ పోన్ అవ్వడం, పేపర్ లీకేజీలు. సో వీటి వల్ల నామినేషన్ వేయాల్సి వచ్చింది. నిరుద్యోగుల గురించి బాగా కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా మీరు నామినేట్ చేయాలనుకున్నారు. నేను ఒక కూడా ఎమ్మెల్యేగా అంటే ఒక నిరుద్యోగుల పక్షానే కాకుండా సబ్బండ వర్గాల పక్షాన కూడా నిలబడాల్సి ఉంటుంది కదా, అవును. వాటన్నిటిని మీరు పరిగణలో తీసుకొనే నామినేషన్ వేసారు అంటే? ఫస్ట్ నేను నిరుద్యోగుల సమస్య ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో వేసిన. తర్వాత నిలబడ్డాక ఒక్కొక్క విలేజ్ తిరగడం వల్ల అక్కడ ఉన్న సమస్యలు చాలా బాధ అనిపించింది అనమాట. సో వీటిని కూడా నేను సాల్వ్ చేయాలనేసి తర్వాత నిర్ణయించుకున్నా. నిరుద్యోగం అని అంటే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినామని అన్నారు కదా, మరి ఆ లెక్క ప్రకారం చూస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వం ఉద్యోగాలు అంటే మామూలు విషయం కాదు కదా. మరి ఇంకా మీరు నిరుద్యోగం అంటున్నారు, ఉద్యోగాలు వేయలేదా టీఆర్ఎస్ ప్రభుత్వం? వేసింది. నేను నిరుద్యోగుల కోసం నిలబడ్డా అంటే నిరుద్యోగం లేకుంటే నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు కదా. నిరుద్యోగం ఉంది కాబట్టి కొన్ని వేల మంది నా దగ్గరకు వచ్చారు. నిరుద్యోగం లేకుంటే వాళ్ళు వచ్చేటోళ్ళు కాదు కదా. నేను నిరుద్యోగుల కోసం నిలబడుతున్నా అన్నందుకు నాలాంటి నిరుద్యోగులు మస్తు మంది వచ్చారు. వచ్చిన దాన్ని బట్టి అర్థమవుతుంది కదా నిరుద్యోగం ఉందో లేదో. మీ ప్రచారానికి ఎంతమంది నిరుద్యోగులు వచ్చి? దగ్గర ఒక్కరోజు 20,000 దగ్గర వచ్చి. కేవలం 7 రోజుల ప్రచారంలో మీరు ప్రజల తరపున లేదంటే ప్రజలు మీకు విన్నవించుకున్నది ఏంటంటే ఏం చెప్తారు మీరు? మెయిన్ రోడ్డు సమస్యలు. ఇంకా ఏంటి అంటే చాలా వరకు మా పిల్లలు కూడా నీ లెక్కనే చదివిరమ్మా, ఉద్యోగాలు వస్తలేవు అని కొంచెం తిట్టిరు అనమాట. ఇక ఈ ఉద్యోగాలు వస్తలేవు, నువ్వు మంచి పని చేసినావమ్మా, నువ్వు కూడా మా బిడ్డ లాంటి దానివే, మా పిల్లలు చేసింటే ఇంకా బాగుండు, కానీ ఇక ఊర్లలో రానియరు, నువ్వు వచ్చినావు, మీకు సపోర్ట్ చేస్తాం పో అమ్మ. సమాజంలో ఉన్నత వ్యక్తులు లేదంటే విద్యావంతులు, మేధావులు, జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు కావచ్చు, కంచె ఐలయ్య లాంటి వాళ్ళు కావచ్చు, ఇటువంటి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు మీ ప్రచారానికి కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మీరు స్వయంగా మీ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళందరి మద్దతు మీకు వచ్చినప్పుడల్లా? సంతోషంగా ఉంది. అంత గొప్ప వ్యక్తులు నా ప్రచారానికి రావడం అంటే నేను చాలా హ్యాపీ. ఫస్ట్ సపోర్ట్ చేసి వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి అక్కడ నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చూసి కూడా వాళ్ళు అదే నేనున్న సిచ్యువేషన్లలో ఉండి నాతో టైం స్పెండ్ చేసి ప్రచారంలో పాల్గొని వాళ్ళ అమూల్యమైన మాటలు మోటివేట్ చేసిరు అనమాట జనాలకి. సో మోటివేట్ చేసి నాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీ. మేధావులు జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు మీకు మద్దతు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, కొంతమంది మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి బర్రెలక్కకు వచ్చినంత ఓట్లు కూడా రాలేదని చెప్పేసి ఆ రకంగా కూడా మాట్లాడుతుంటారు కదా, ఇది విన్నప్పుడల్లా మీకు ఏమనిపించింది? ఒకరిని కంపేర్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. సో ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది, ఎవరి పవర్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో కంపేర్ చేసి వాళ్ళని వీళ్ళని తక్కువ చేయొద్దు అనేది నా ఆలోచన. కానీ వాళ్ళని వీళ్ళతో పోల్చడం వేరు, పవన్ కళ్యాణ్ని మీతో పవన్ కళ్యాణ్ పోల్చడం వేరు కదా. అదే విషయంలో నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకు సంతోషం అనిపించలేదా పవన్ కళ్యాణ్తో పోల్చి? సంతోషం ఎందుకు అనిపిస్తుంది, ఒకరిని తక్కువ చేసినప్పుడు ఆయన కూడా జనాల కోసం పోరాడుతున్న వ్యక్తే కదా. అట్లాంటప్పుడు ఎవరిని తక్కువ చేయకూడదు. అందరు ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది. చిన్న పిల్లోడి వాల్యూ చిన్న పిల్లలకు ఉంటుంది, ముసలోళ్ళ వాల్యూ ముసలోళ్ళకు ఉంటుంది. సో ఎవరి వాల్యూ వాళ్ళది. సో నాతో కంపేర్ చేసి నన్ను ఎక్కువ చేసి నేను తక్కువ చేయడం వల్ల నాకు కొంచెం బాధ. ఆ విషయం మీద మీరు ఏదో కోర్టులో కేసు వేసిరని కూడా విన్నాం మనం, ఎంతవరకు? నేను ఆ విషయంలో కేసు వేయలేదు అసలు. ఈ విషయంలో అయితే ఏదే కూడా నేను కేసు వేయలేదు. కొన్ని రోజులు అదే వార్తలలో వచ్చింది కదా దీని మీద, ఆర్జీవి గారు చేసిన కామెంట్ మీద దానిపైన కేసు వేసిన. అది కూడా నేను వేయలేదు, మా అన్న వేసిండు. సో నాకు ఊరు పేరు లేదనేసి ఆర్జీవి గారు అన్నారు కదా, సో మా చెల్లెకు ఊరు పేరు ఎందుకు లేదు అని చెప్పేసి ఆయన కేసు వేసిన. రైట్. బర్రెలక్క అనే వ్యక్తి తెర మీదికి రావడానికి ఎవరు ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు మీరు? నేనే కారణం, నేనే కారణం. మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరా? ఎవరు లేరు. ప్రచారం నామినేషన్ వేయడానికి ముందు వరకు కూడా నాకు నేనే. సో నేను ఏదైనా ఫిక్స్ అయితే అది చేస్తా. మీ తల్లి నుంచి సపోర్ట్ ఎట్లా లభించింది? వద్దు అన్నది మమ్మీ, వద్దమ్మా ఇవన్నీ ఎందుకు, మనకు డబ్బు ఉండాలి మెయిన్, రాజకీయం అంటే కోట్లు ఖర్చు పెడతారు, సో ఇవన్నీ మనకి ఎందుకు, నీ హాస్టల్ ఫీజు కట్టుకోనికే నీకు లేదు అనేసి అన్నది. ఈ ఇట్లనే డిసప్పాయింట్ చేస్తుందని నెక్స్ట్ డే వెళ్ళి వేసేసిన అంతే. మీకేమనిపించలేదా మరి నేను పోటీకి వెళ్తున్న అవతల వ్యక్తులు చాలా రాజకీయ ఉద్దండులు, ఎన్నో ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు, మరి నేను వాళ్ళని ఢీకొట్టాలి అని అంటే మీ దగ్గర ఉన్న ఇంత ధైర్య సాహసాలు చేసిర్రు శిరీష గారు అంటే వారికి ఎవరు ప్రేరణ స్ఫూర్తి? నాకు ధైర్యం ఎక్కువ, చిన్నప్పటి నుంచైనా ధైర్యం, ఏ విషయంలో అయినా ధైర్యం ఎక్కువ, మొండితనం ఎక్కువ. అదే ఇక్కడ పనికొచ్చింది. ఏదైనా చేయాలి అంటే నేను ఫిక్స్ అయితే చేస్తా. ఓకే, అంతేగా. అదే మొండితనం ఇక్కడ. రైట్. మీ ప్రచారాన్ని కొంతమంది ఉద్దేశిస్తూ బర్రెలక్క అలియా శిరీష గారు
కోట్ల కోట్లు సంపాదించుకున్నారు, ల్యాండ్ కొన్ని ఎకరాలు ల్యాండ్ కూడా సంపాదించుకున్నారు, తన అకౌంట్స్ 4-5 అకౌంట్స్ సీక్రెట్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ కోట్ల గాను పైసలు సంపాదించుకున్నారు అని మాట్లాడుతున్నారు. వాస్తవంగా శిరీష దగ్గర అన్ని కోట్లు ఉన్నాయా పైసలు? అన్ని కోట్లు ఉంటే నేను ఈడొచ్చి కూర్చునేదాన్ని కాదు కదా. సో ఫేక్ ప్రచారాలు అనేటివి చాలా చేస్తున్నారు. సరే, ఎన్ని కోట్లు ఉన్నాయి మరి మీరు చెప్తున్నారు? ఎన్ని కోట్లు ఉన్నాయి అనుకుంటున్నారన్న మీరు ఎన్ని అనుకుంటున్నారు? మాకు తెలిస్తే మిమ్మల్ని అడగం కదా. ఎన్ని కోట్లు రాలేదన్న 20 లక్షల దగ్గర వచ్చినాయి. అది 20 లక్షల దగ్గర 20 లక్షల దగ్గర వచ్చింది. ఏం చేయబోతున్నారు ఆ 20 లక్షలతో? నేను ఎమ్మెల్యే నిలబడ్డప్పుడే ఖర్చు చాలా అయింది అమౌంట్. ఇక కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చిరనమాట. సో నీ వంతుగా హెల్ప్ చేయమని వాళ్ళకు హెల్ప్ చేస్తున్నా. నెక్స్ట్ ఎంపీ దానికి ఖర్చు పెట్టుకుంటా. రైట్. నిరుద్యోగ సమస్య అని చెప్పి మీరు ఇంటర్వ్యూలో ప్రధానంగా మాట్లాడారు కదా. చాలా మంది మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, కొంతమంది తెలంగాణ సమాజంలో నిరుద్యోగుల గురించి ఈ అమ్మాయికి ఏం తెలుసు, అసలు ఈ అమ్మాయి ఏం చదువుకున్నదని నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంది అని అంటున్నారు. ఎంతవరకు చదువుకున్నారు మ్యామ్ మీరు? నాది డిగ్రీ అయిపోయింది, బీఈడీ చేస్తున్నా. డిగ్రీలో ఏ గ్రూప్? బీకామ్. ఓకే. ఏ ఇయర్ మీది? 21లో అయిపోయింది. 21 అయిపోయింది. ఇప్పుడు నిరుద్యోగుల గురించి నాకేం తెలుసు అని అన్నారు. సో మన పేరెంట్స్కి ఏం తెలుసు? నేను చదువుకున్న డిగ్రీ అన్న, మన పేరెంట్స్ ఎంత కూడా చదవలేదు కదా. మనం బాధపడుతుంటే మన బాధ అనేది మన తల్లిదండ్రులకు తెలిసింది కదా. ఓకే. సో నేను చదువుకున్న, జాబ్స్కి ప్రిపేర్ అయినా, నేను ఇది ఫస్ట్ టైం ప్రిపేర్ అవ్వడం. సో ఇంతకుముందు 2017లోనో 18లోనో ఒక ఎగ్జామ్ రాసిన, అగ్రికల్చర్ డిప్లొమా చేసిన నేను. సో దానికి రాస్తే 1 మార్క్లో నాకు జాబ్ మిస్ అయింది. నాకు ఈ డిపార్ట్మెంట్ జాబ్ మీద చాలా ఇష్టం ఉండే. తర్వాత హైదరాబాద్ వచ్చి కోచింగ్లు తీసుకొని 2018 బ్యాచ్లో రాసిరా మీరు? రాయలేదు, ఇప్పుడే రాయడం ఫస్ట్ టైం. సో చదవడం అయితే ఒక 2 years నుంచి చదువుతున్నా. ఓకే. సో చదివి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అర్థం కాదా నిరుద్యోగుల బాధ ఎట్లుందని. ఎంత ఎక్కువ చదివితే అంత ఎక్కువ నిరుద్యోగుల బాధ తెలుస్తుంది అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నీకు ముళ్ళు గుచ్చితే తెలుస్తారే, ముళ్ళు గుచ్చుతుంది రక్తం కారుతుంది అనేది. సో నేను దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఎన్ని వేల మంది ఉంటారు చదువుకునే వాళ్ళు, అవి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. మరి ఇంకా నిరుద్యోగుల బాధ ఇంకా అంతకంటే ఏం తెలుస్తుంది? అసలు శిరీష అనే వ్యక్తి ఇంత ఫేమస్ అవుతారు అని చెప్పి మీరు ఊహించిరా? అసలు ఊహించలేదు. ఏదో చీకట్లో రాయేసినామంటారా? ఫేమస్ అవ్వాలని అయితే రాయలేదు, ఏదో పోరాటం చేయాలని రాయేసి. ఈ పోరాటం ఎంతవరకు ఉంటుందంటే? నేను బ్రతుకున్న రోజులు ఉంటుంది. రైట్. మీరు ప్రచారంలో ఉన్నప్పుడు చాలా మంది ఈసారి శిరీష గారి గెలుపు పక్కా, నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతుంది అమ్మాయి, గెలుస్తుంది పక్కా అని చెప్పి ఎంతవరకు అయితే మాట్లాడిర్రో, కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి మనం చూసినాం. ఎందుకు, దేనికి, ఏం కారణం? మెయిన్ అక్కడ భయపడ్డారు అనమాట జనాలు. సో కొంతమంది మభ్య పెట్టిరు. ఎట్లా అంటే పింఛన్ రాదు. ఎవరా కొంతమంది? ఇక పేర్లు ఏం చెప్పదలుచుకోలేదు. నేను గెలిస్తే పింఛన్ రాదని చెప్పేసి ముసలిలను మభ్య పెట్టడం కానీ, సో ఈ కొన్ని పథకాలు ఉన్నాయి కదా, ఉచిత పథకాలు, అవి రావని భయపెట్టడం వల్ల సో ఈమె గెలిస్తే నిజంగానే పింఛన్ రాదేమో అనేసి ముసలోళ్ళు అనేది. సో ఓటింగ్ రాలేదు నాకు వచ్చిన 6,000 ఓట్లు కూడా చాలా అమూల్యమైనవి. ఆ ఓట్లు కూడా నిరుద్యోగులవి నాకు వచ్చినాయి. లక్షలలో ఓట్లు వస్తాయి అనుకుంటే కేవలం 6,000కి ఎందుకు పరిమితమయ్యారు అంటున్నాను. పరిమితమైనంటే చెప్పిన కదా, ఇట్లా మభ్య పెట్టడం, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని నైట్ భయపెట్టించి నెక్స్ట్ డే రాకుండా చేయడం, మామూలుగా పోలింగ్ బూత్ల దగ్గర కూర్చోబెడితే ఏజెంట్లని, సో నెక్స్ట్ డే లేకుండా చేయడం, భయపెట్టించి ఇంటికి వెళ్ళి కూర్చొని మేము ఆమెకెళ్ళి ఎట్లా కూర్చుంటారని భయపెట్టియడం. సో ఇవన్నిటి వల్ల